స్వయంగా చంద్రబాబు నాయుడు గారు బామ్మర్ది లోకేష్ గారి ముద్దుల మామయ్య మాట్లాడినటువంటి మాటలు. అది వారికి ఉన్నటువంటి గౌరవం. అది మళ్ళీ ఒకసారి వినండి, ఇది కొంచెం అర్థం అవుతుందో కొంచెం క్లారిటీ వినండి. అది ఇప్పుడు నీతులు చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి కొడుకు నేను రాత్రి ఎప్పుడో ట్వీట్ చేశాడంట. నీతులు చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి కొడుక్కి ముఖ్యమంత్రి గారికి వియంకుడు, ముఖ్యమంత్రి గారి కొడుక్కి ముద్దుల మావయ్య. మహిళల పట్ల వారి తాలూకు అభిప్రాయం. ఇంకా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు? మీ తల్లి మొగుడిచ్చారా, మీ అమ్మమ్మ మొగుడిచ్చారా, మీ నాన్నమ్మ మొగుడిచ్చారా, మీ జేజే తాత ఇచ్చారా, ఎవరిచ్చారు? సో ఇది మళ్ళీ ఇంకోసారి వినండి. నేను అడుగుతున్నా ఒకే మాట, మీ తల్లి మొగుడిచ్చారా, మీ అమ్మమ్మ మొగుడిచ్చారా, మీ నాన్నమ్మ మొగుడిచ్చారా, మీ జేజే తాత ఇచ్చారా, ఎవరిచ్చారు? మా మాజీ మంత్రి రోజా గారి గురించి వారి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఆ ప్రాంతానికి చెందినటువంటి శాసనసభ్యుడు మాట్లాడినటువంటి మాటలు. గాలి భానుప్రకాష్ ఆమె 2000 రూపాయలు ఏ కన్నా చేసేది మాట్లాడుతున్న మాట ఆటో పెట్టారు. ఆమె వ్యాపకి ఎక్కువ హీరో ఎక్కువ, దీనికి ఎక్కువ వ్యాపకి ఎక్కువ. ఆమె 2000 రూపాయలు ఏ కన్నా చేసేది మాట్లాడుతున్న మాట ఆటో పెట్టారు. ఆమె 2000 రూపాయలు ఏ కన్నా చేసేది మాట్లాడుతున్న మాట. ఇది రోజా గారి గురించి వారి మీద గెలిచినటువంటి శాసనసభ్యుడు గాలి ముద్దుకృష్ణనాయుడు గారి కొడుకు భానుప్రకాష్ మాట్లాడినటువంటి మాటలు. ఏం చర్యలు తీసుకున్నారు? ఏమని చెప్పారు? మీ పార్టీలో ఉన్నటువంటి మహిళలందరితో చెప్పించాల్సింది కదా. గాలి భానుప్రకాష్ మహిళా లోకాన్ని కించపరిచాడు, మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడాడు అని చెప్పి అందరితో ట్వీట్లు పెట్టించాల్సింది కదా, ప్రెస్ మీట్లు పెట్టించాల్సింది కదా. ఇక మీకు ఏది చెప్తే అదే రైట్ అని చెప్పేటువంటి మీ సొంత మీడియా, ఆ మీడియాలో మాట్లాడేటువంటి ఒక ప్రతినిధి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వినండి. మహిళల గురించి ఏం మాట్లాడాడు? మీ సినిమా పరిశ్రమలో బ్రోకర్ లేడా? మీ సినిమా పరిశ్రమలో మళ్ళీ ఇంకోసారి. మీ సినిమా పరిశ్రమలో బ్రోకర్ లేడా? మీ సినిమా పరిశ్రమలో లేడా? ఇది వారి తాలూకా పార్టీ ఇచ్చేటువంటి స్క్రిప్ట్ని రోజు తెలుగుదేశం పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాల్ని వారికంటా బాగా చూపించేటువంటి టీవీ ఛానల్స్ ఇవి.